హైదరాబాద్ శివార్లోని చెరువుల ఆక్రమిత ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతో కలిసి మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ మేరకు మాదాపూర్ పరిధిలోని ఈదులకుంట చెరువును కమిషనర్ పరిశీలించారు. కానామేట్ సర్వే నెంబర్ 7లో 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో చెరువు విస్తరించి ఉంది. అయితే ఓ రియల్టర్ చెరువును పూడుస్తున్నారని సిపిఎం నాయకులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పలుమార్లు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన రంగనాథ్ తాజాగా విలేజ్ మ్యాప్ను పరిశీలించారు. ఈదులకుంట చెరువు ఏ మండల పరిధిలోకి వస్తుంది, ఓవర్లాపింగ్ ఎలా అయింది, గతంలో చేసిన సర్వే వివరాలపై కమిషనర్ రంగనాథ్ ఆరా తీశారు. ఆక్రమణకు గురవుతున్న చెరువు ప్రాంతంలో సర్వే రిపోర్టులతో పాటు పూర్తి డాక్యుమెంట్లు పరిశీలించాలని ఈ సందర్భంగా రంగనాథ్ తెలిపారు. గత కొంతకాలంగా పత్రికల్లో వచ్చిన కథనాలు, సిపిఎం పార్టీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో ఈదులకుంట చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్నామన్నారు. చెరువుల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా ఈదులకుంట చెరువు ఆక్రమణకు పూర్తిగా తొలగిస్తామని రంగనాథ్ తెలిపారు. షర్లింగంపల్లి మండలంలోని అత్యధిక చెరువులు కబ్జాకు గురైనట్లు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో ప్రతి చెరువును కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు కమిషనర్ రంగనాథ్. మేము ఒప్పుకెట్టాలండి, కానీ మేము చెప్పడం కదా, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది షేర్లింగంపల్లి కానమేట అని స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళేమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు. ఇది చెరువును బొందబెట్టి మీరు వేరే సర్వే మెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలుసు సబ్జెక్ట్. విశాఖ జిల్లా పరవాడలో